తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పక్షమైన డీఎంకేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. తాజాగా అన్ముబని రామదాస్ నాయకత్వంలోని పట్టల్ మక్కల్ కచ్చి పార్టీ ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమన్నారు అన్బుమని రామదాస్. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు కేవలం కొన్ని నెలల వ్యవధి ఉంది. దీంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం తమ ఆయుధాలతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్బుమని రామదాస్ నాయకత్వంలోని పట్టల్ మక్కల్ కచ్చి పార్టీ ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న డీఎంకేను ఈసారి ఎలాగైనా కుర్చీ నుంచి దింపాలన్న గట్టి పట్టుదలతో అన్నాడీఎంకే ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో ఎన్డీఏ కూటమిలోకి పట్టల్ మక్కల్ కచ్చి పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా పళనిస్వామితో కలిసి అన్బుమని రామదాస్ మీడియాతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి తాము పోటీ చేస్తున్నట్లు పీఎంకే అధినేత అన్బుమని రామదాస్ వెల్లడించారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని రామదాస్ జోస్యం చెప్పారు. కాగా కిందటిసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలు చీలికలు పేలికలు ఉండటం వల్లనే ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారంలోకి వచ్చిందన్నారు ఆయన. అయితే ఈసారి అలా జరగకూడదనే ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని అన్బుమని రామదాస్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమి విక్టరీ కూటమి కాబోతోందని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి జోస్యం చెప్పారు. ఈసారి తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పళనిస్వామి వెల్లడించారు. అంతేకాదు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో చేరటానికి సంసిద్ధంగా ఉన్నాయన్నారు పళనిస్వామి. ఈసారి తమిళనాడు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని ఆవిర్భవించిన తమిళగల వెట్రి కళగం తొలిసారి ఎన్నికలకు బరిలోకి దిగుతుంది. దీంతో అందరి దృష్టి విజయ్ పార్టీపైనే పడింది. ఇదిలా ఉంటే విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం కమలం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ద్రవిడ పార్టీలో ఒకటైన డీఎంకే ఇప్పటికే అధికారంలో ఉంది. అలాగే కొన్ని నెలల క్రిందట బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. కాగా విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది కమలం పార్టీ ప్రణాళికగా తెలుస్తోంది. వాస్తవానికి కరూర్ తొక్కిసలాట ఘటనలో అన్ని రాజకీయ పార్టీలు విజయ్ను దోషిగా ప్రజల ముందు నిలబెట్టడానికి ప్రయత్నించాయి. అయితే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే విజయ్కు అండగా నిలిచింది. స్టాలిన్ సర్కార్ తగినంత భద్రత కల్పించకపోవడం వల్లనే కరూర్ తొక్కిసలాట జరిగిందని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే తమిళనాడులో రాజకీయాలన్నీ విజయ్ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. కాగా హీరో విజయ్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. 10వ తరగతి +2 పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు మద్దతు కూడా పుష్కలంగా ఉంది. ఈ సంగతి ఎలాగున్నా తమిళనాడులో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. అయితే ఈ ఆనవాయితీకి 1-2 సార్లు మినహాయింపులు లేకపోలేదు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ తంబీలు మరోసారి డీఎంకేకు జై కొడతారా లేక ప్రతిపక్షాలకు విజయాన్ని అందిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.